హరిద్వార్ సనాతన ధర్మ ఆధ్యాత్మిక అన్వేషకులకు పరిచయం అవసరం లేని పేరు. పురాణ కాలం నాటి భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానంలో భాగమైపోయిన ఈ నగరం మన పురాణాలలో మాయాపురిగా చెప్పబడింది. ఈ నగరం ప్రస్తుత భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం హరిద్వార్గా పిలువబడుతోంది. హిమాలయ పర్వతాలలో గోముఖం దగ్గర పుట్టిన భాగీరథి తన సాగర సంగమ ప్రయాణంలో భాగంగా సరస్వతి, అలకనంద, మందాకిని వంటి నదులను తనతో కలుపుకుని గంగానదిగా అవతరించి దాదాపు 300 కిలోమీటర్లు ఎత్తైన పర్వత ప్రాంత కనుమలలో ప్రయాణించి ఈ హరిద్వార్ నగర పరిసర ప్రాంతాలలోనే మొట్టమొదటి మైదాన ప్రాంతంలోనికి అడుగుపెట్టడం మూలంగా ఇది గంగాద్వార్ అని కూడా పిలువబడుతోంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పాదాల నుండి ఉద్భవించిన గంగ భగీరథుడి దయ వల్ల పరమశివుడి అనుగ్రహ ఫలితంగా ఈ భూమి మీదకు అడుగుపెట్టి పాపక్షయం కొరకు అల్లాడుతున్న మానవులను పునీతులను చేయడానికి గంగామాత ప్రవహించే ఈ నగర ప్రాశస్త్యం చెప్పనలవి కానిది. సప్తమోక్ష క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడుతున్న ఈ నగర ప్రవేశంతోనే మోక్షాన్ని పొందే అద్భుతమైన నగరం కావడం చేత ఈ నగరానికి అన్ని కాలాల్లోనూ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఈ నగరానికి మరొక ముఖ్యమైన ప్రముఖమైన ఆధ్యాత్మికమైన ఒక విశిష్టత ఉంది. అదే కుంభమేళా. హరిద్వార్ కుంభగా పిలిచే ఈ అద్భుతమైన ఉత్సవం ఈ 2021వ సంవత్సరంలో ఈ మకర సంక్రాంతి పుణ్యదినాన ప్రారంభం కాబోతోంది. సర్వసాధారణంగా మన తెలుగువారికి పుష్కరాలు అంటే తెలుసు, కానీ కుంభమేళా అంటే ఏమిటి, ఈ కుంభమేళా ఎక్కడెక్కడ నిర్వహిస్తారు, ఎప్పుడు నిర్వహిస్తారు, ఇలాంటి విషయాలు అంతగా తెలియవు. ఈ కుంభమేళా గురించిన విశేషాలు తెలియజేయడానికే ఈ వీడియో. క్షీరసాగర మదనంలో పుట్టిన అమృతం గురించి, దేవదానవుల యుద్ధ సమయంలో ఆ అమృత భాండం నుండి 4 అమృత బిందువులు ఈ భూమి మీద పడ్డాయని, అవి ప్రయాగ, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్ నగరాల్లో పడ్డాయని, అమృతం పడ్డ ప్రదేశాలు కనుక ఆ నగరాలు అమృతతుల్యంగా మారాయని, ఆయా నగరాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ క్రతువులో భాగంగానే ఈ సంవత్సరం హరిద్వార్లో కుంభమేళా ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవానికి భారతదేశంలో ఎక్కువగా ఉత్తరాది వారు మాత్రమే హాజరవుతారు. దక్షిణాది వారికి ఈ ఉత్సవం గురించి అంతగా తెలియదు. ఇప్పుడిప్పుడే దక్షిణాది వారు కూడా ఈ కుంభమేళాలో పాల్గొనటం జరుగుతుంది. దక్షిణాది వారికి, ముఖ్యంగా మన తెలుగువారికి పుష్కరాలు సాంప్రదాయంగా వస్తున్నాయి. దేవగురువు బృహస్పతి రాశిచక్ర గమనం ఆధారంగా మనకు ఈ పుష్కరాలు వస్తాయి. కుంభమేళా కూడా సూర్యుడు మరియు బృహస్పతి గమనం ఆధారంగా అఖిల భారత అఖాడా పరిషత్ వారు నిర్ణయించడం జరుగుతుంది. అఖాడా అంటే కొంతమంది సాధు సంతుల సమూహం. ఈ కుంభమేళాకు వారే ముఖ్య ఆకర్షణ. ప్రపంచంలో ఏ మూలన ఉన్న సాధు సంతులైనా, నాగసాధువులైనా ఈ కుంభమేళాకు తప్పకుండా హాజరవుతారు. రవి మేషరాశిలో ఉండి బృహస్పతి వృషభ రాశిలో ఉండే సమయంలో ప్రయాగ అంటే అలహాబాద్ దగ్గర ఉండే త్రివేణి సంగమం వద్ద సింహరాశిలో బృహస్పతి ఉన్నప్పుడు, నాసిక్ త్రయంబకేశ్వర్ వద్ద వృశ్చిక రాశిలో బృహస్పతి ఉండే సమయంలో, ఉజ్జయిని వద్ద కుంభరాశిలో బృహస్పతి ప్రవేశం అయినప్పుడు హరిద్వార్లోనూ ఈ కుంభమేళాను నిర్వహిస్తారు. ఈ ఉత్సవం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అతిపెద్ద మానవ సమూహ ఉత్సవంగా పేరు పొందింది. కుంభమేళా జరిగే సమయంలో అఖాడా ఊరేగింపులు నిర్వహిస్తారు. ఆయా సాంప్రదాయాలకు చెందినవారు భగవద్ధ్వజాలతో ఏనుగులు, గుర్రాలు, పల్లకీలపై
స్వామీజీలను పీఠాధిపతులను ఊరేగిస్తూ ఆయా ప్రదేశాలలో ఉండే నదిలో స్నానమాచరిస్తారు. 1000 అశ్వమేధ యాగాలు, 100 వాజ్పేయి యజ్ఞాలు, 1,00,000 సార్లు భూప్రదక్షిణ చేసిన ఫలితం ఈ హరిద్వార కుంభమేళాలో స్నానం చేస్తే కలుగుతుందని పురాణ వచనం. కుంభమేళా స్నానం పూర్వజన్మల సంస్కారాన్ని భస్మీపటలం చేస్తుందని మన పూర్వ ఋషుల పురాణ గాథల ఆధారంగా మనకు గోచరిస్తుంది. అందుకే ఈ కుంభమేళా స్నానానికి సాధువులు, భక్తులు ఎక్కువగా వస్తారు. ఇది ప్రపంచంలోనే ఎక్కువ మంది సాధువులు, భక్తులు, ప్రజలు పాల్గొనే అతిపెద్ద ఉత్సవం. దాదాపు 10 కోట్ల మంది ఈ కుంభమేళాలో పాల్గొని స్నానమాచరిస్తారని గతంలో జరిగిన కుంభమేళాల వల్ల మనకు తెలుస్తుంది. ఇప్పుడు జరిగే హరిద్వార కుంభమేళా దాదాపు 120 రోజుల పాటు జరిగే ఉత్సవం. ఈ కుంభమేళా మకర సంక్రాంతి నుండి ఏప్రిల్లో వచ్చే చైత్ర పౌర్ణమి వరకు జరుగుతుంది. ఈ ఉత్సవ ప్రధాన ఆకర్షణ సాధు సంతులు, నాగసాధువులు మరియు వివిధ అఖాడాలకు చెందిన స్వామీజీలు కలిసి చేసే స్నానాలు. ఈ స్నానాన్ని షాహీ స్నాన్, రాయల్ బాత్గా పేర్కొంటారు. వీరు స్నానం చేస్తున్నంతసేపు ఆయా ఘాట్లలోనికి ఇతరులను అనుమతించరు. మిగతా ఘాట్లలోనికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ 120 రోజులు జరిగే కుంభమేళాలో సాధు సంతులు స్నానం చేసే ముఖ్యమైన తేదీలు: జనవరి 14 మకర సంక్రాంతి, ఫిబ్రవరి 11 మౌని అమావాస్య, ఫిబ్రవరి 16 వసంత పంచమి, ఫిబ్రవరి 27 మాఘ పౌర్ణిమ, మార్చి 11 మహాశివరాత్రి. ఇది మొట్టమొదటి షాహీ స్నాన్ అంటే రాయల్ బాత్. ఏప్రిల్ 12 సోమావతి అమావాస్య. ఇది రెండవ షాహీ స్నాన్. ఏప్రిల్ 14 బైశాఖి. ఇది మూడవ షాహీ స్నాన్. ఏప్రిల్ 21 శ్రీరామనవమి. ఏప్రిల్ 27 చైత్ర పౌర్ణమి. ఇది 4వ షాహీ స్నాన్తో ఈ ఉత్సవం ముగుస్తుంది. కానీ ఈ తేదీల్లో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ కుంభమేళాకు వెళ్ళదలిచిన వారు ఏ పరిస్థితులనైనా తట్టుకుంటాం అని అనుకునేవారు మాత్రమే పై తేదీల్లో వెళ్ళవచ్చు. మిగతా వారు మాత్రం ఇతర తేదీలలో వెళ్ళవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం కోవిడ్ ఉన్న కారణంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం వారు ఈ ఉత్సవాన్ని 60 రోజుల పాటే నిర్వహిస్తాం, కుంభమేళాకు హాజరయ్యేవారు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి అనే వ్యాఖ్యలు చేసి ఉన్నారు. కానీ అటువంటి ఏర్పాట్లేవి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి కల్పించలేదు. అటువంటి రిజిస్ట్రేషన్లు, టెస్టులు ఏమీ లేకుండానే మకర సంక్రాంతి రోజున కుంభమేళా ప్రారంభమైంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం వారు ఏదైనా రూల్స్ అప్లై చేస్తే మాత్రం నేను ఈ ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళా అని, 6 సంవత్సరాలకు నిర్వహించేదాన్ని అర్ధ కుంభమేళా అని అంటారు. అర్ధ కుంభమేళా హరిద్వార్, ప్రయాగల్లో మాత్రమే నిర్వహిస్తారు. ఇప్పుడు హరిద్వార్లో జరిగే కుంభమేళా పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేది. హరిద్వార్లో 2010వ సంవత్సరంలో చివరిసారిగా పూర్ణ కుంభమేళా నిర్వహించారు. ఆ లెక్కన 2022లో మళ్ళీ కుంభమేళా రావాలి. కానీ రవి, చంద్ర, బృహస్పతి రాశి చక్ర గమనం ఆధారంగా నిర్ణయించే ఈ కుంభమేళా ఈసారి 1 సంవత్సరం ముందుగానే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం రాశిచక్రంలో బృహస్పతి వక్రగతి కారణంగా చైత్రమాసంలో కుంభరాశి ప్రవేశం జరుగుతుంది. బృహస్పతి కుంభస్థుడైనప్పుడు హరిద్వార కుంభమేళా జరగాలి. కనుక 2021లోనే కుంభమేళా నిర్వహిస్తున్నారు. ఇలా ప్రతి 80 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని అఖిల భారత అఖాడా పరిషత్కి చెందిన ఒక స్వామీజీ చెప్పారు. సాధారణ గంగా స్నానమే అఖండ ఫలితాలను ఇస్తుంది. కానీ ఈ కుంభమేళా సమయంలో గంగలో చేసే స్నానం
విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కనుక వీలైన తెలుగువారందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కుంభమేళా స్నానం ఆచరించి విశేష ఫలితాన్ని పొంది మన సనాతన ధర్మ సాంప్రదాయాలను దశ దిశలా వ్యాపింపజేస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి డివోషనల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.